ద లార్డ్. వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారా? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను పిల్లలు. మరి ఈ రోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం రా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లోనికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. ఈరోజు సండే స్కూల్లో కూడా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు చక్కగా నేర్పించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. అలాగే ఏ నరుడైనా తన చెడు నడతను తనంతట తానే మార్చుకోలేడు. ఏ నరుడైనా తన చెడు నడతను తనంతట తానే మార్చుకోలేడు. అయ్యో, ఈ మానవుడెన్నటికీ మంచివాడు కాలేడా? పాపంలోనే బ్రతికి నరకం పాలవ్వాలా? ఇక అంతేనా, అంతేనా, ఇక అంతేనా, అంతేనా? బాధపడకు నేస్తం, నిన్ను నన్ను మార్చడం పరిశుద్ధాత్మకి సాధ్యం. ఒక్కసారి నీ బ్రతుకు అప్పగించి చూడు, మార్పు చెంది తీరుతావు నేస్తం. మార్పు చెంది తీరుతావు నేస్తం. మార్పు చెంది తీరుతావు నేస్తం. ఓకే పిల్లలు, మరి మనం రీసెంట్ డేస్లో ఏ సబ్జెక్ట్ని మనం చూసుకుంటున్నాం చెప్పండి పిల్లలు? గత కొన్ని వారాలుగా మనం దేని గురించి స్టడీ చేస్తున్నాము? ఎస్, సర్వాంగ కవచం, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ కదా నాన్న? అది ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. రైట్, ఒకసారి మళ్ళీ ఆ సర్వాంగ కవచంలో ఉన్న పార్ట్స్ చెప్పుకుందామా పిల్లలు? ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఓకేనా? నడుముకు సత్యమను దట్టి, నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు, విశ్వాసమను డాలు కదా. ఇప్పటి వరకు 4 టాపిక్స్ మనం చూసేసుకున్నాం, 4 పార్ట్స్. సర్వాంగ కవచంలో ఉన్న 4 భాగాల గురించి మనం నేర్చేసుకున్నాం పిల్లలు. మరి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా పిల్లలు? మన సర్వాంగ కవచంలోని 5వ భాగం, ఎస్, రక్షణ అను శిరస్త్రాణము, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. పిల్లలు ఇదిగోండి పిల్లలు, ఈరోజు మీకు ఈ లెసన్ చెప్పడం కోసం నా హెల్మెట్ తీసుకొచ్చాను రా, ఉండండి. మోజస్ అన్న ఎలా ఉన్నా? సూపర్ అక్క, సూపర్. బాగున్నాను కదా? వావ్, కొత్తది పిల్లలు, ఈ మధ్య కొనుక్కున్నా. ఓకే, ఈరోజు ఈ హెల్మెట్ గురించే మనం స్టడీ చేసుకోబోతున్నాం పిల్లలు. పిల్లలు, హెల్మెట్ గురించి మీకు తెలియదు ఏముంది చెప్పండి? హెల్మెట్ ఎందుకు వాడతాం రా? అసలు హెల్మెట్ ఎవరెవరు వాడతారు చెప్పండి ఫస్ట్? బైక్ రైడర్స్ కదా. నాన్న ఎప్పుడు బైక్ మీద బయటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే వెళ్తారు కదా నాన్న. అలాగే స్కేట్ బోర్డ్ స్కూటర్స్ ఉన్న వాళ్ళు, స్కేట్ బోర్డ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటారు. ఇంకా లాంగ్ డ్రైవ్స్, సైక్లింగ్ చేసే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పెట్టుకుంటారు కదా. కొన్ని స్పోర్ట్స్లో మన ఫేవరెట్ స్పోర్ట్ క్రికెట్ ఉంది కదా, ఆ క్రికెట్లో కూడా, అలాంటి కొన్ని స్పోర్ట్స్లో కూడా హెల్మెట్ పెట్టుకుంటారు కదా నాన్న. అసలు ఎందుకు పెట్టుకుంటున్నారు వీళ్ళందరూ హెల్మెట్ చెప్పండి రా? ఎందుకేంటి? మన హెడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా నాన్న. స్పోర్ట్స్లో అయితే బాల్ వచ్చి హెడ్కి తగలకుండా, ఇంకా స్కేట్ బోర్డ్ కానీ సైక్లింగ్ కానీ చేసిన బైక్ మీద వెళ్ళే వాళ్ళు కింద పడితే తలకి దెబ్బ తగలకుండా హెల్మెట్ పెట్టుకుంటారు కదా నాన్న. అంటే తలకి దెబ్బ తగలకుండా కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కదా నాన్న. ఎందుకని అంటే మన హోల్ బాడీలో హెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ పిల్లలు. అందులోనూ బ్రెయిన్ అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ పార్ట్ రా.
మన బాడీలో కొన్ని వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా నాన్న. హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, లంగ్స్ ఇలాంటివి కొన్ని వైటల్ ఆర్గాన్స్, లివర్ ఇలాంటివి కదా నాన్న. ఇంకా మిగిలిన ఎక్స్టర్నల్ పార్ట్స్ కూడా ఉంటాయి, ఐస్, నోస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్ ఇలాంటివన్నీ. అంటే ఇవి ఇంపార్టెంట్ కాదు అని కాదు, కానీ కొన్నిసార్లు ఇవి లేకపోయినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వైటల్ ఆర్గన్స్ ఉన్నాయి చూసారా, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, ఇవి ఏ మాత్రం డ్యామేజ్ అయినా చాలా సీరియస్ అండ్ అది లైఫ్ రిస్క్ పిల్లలు. అందులోనూ ఈ బ్రెయిన్ ఇంకా ఇంపార్టెంట్. నాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్ చెప్పారు నాన్న, ఈ వైటల్ ఆర్గాన్స్లో కూడా బ్రెయిన్ అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అంట పిల్లలు. అందుకే కదా మన ట్రాఫిక్ పోలీసులు బాబు హెల్మెట్ పెట్టుకోండి అయ్యా, మీ ఫ్యామిలీ కోసమైనా హెల్మెట్ పెట్టుకోండి అయ్యా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటారు, వినకపోతే ఫోటోలు తీస్తుంటారు కదా పిల్లలు. చిన్నగా రావయ్యా, ఆగండి ఆగండి ఆగండి, రా రా, తొందర రాని దా రా, రావాలి, చిన్నగా 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 రండి అయ్యా, చిన్నగా రండి, చిన్నగా రండి. పా పా. ఎవడి బుడ్డోడు అప్పుడే బండి తోలేస్తున్నాడు వీడు. ఏ బాబు ఆగు 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 ఆగు. ఏంటి బాబు, 18 years నిండితే కానీ బండి తోలాలని తెలీదా నీకు? సార్ 89 సార్, 28 ఇక్కడ. నీ ఏజ్ ఎంతో నాకు తెలుసులే కానీ ముందు హెల్మెట్ ది. సార్ నిన్ననే కొన్నాను సార్ కొత్తది, పాడిద్దని ఇంట్లో పెట్టేసి. పాడేద్దని ఇంట్లో పెట్టొచ్చావా? సరే, నీ బండి కూడా పాడేద్దని నేను స్టేషన్లో పెట్టుకుంటా, ఓకేనా? నీకు ఓకేనా? అది అది దొరికాడు, రా 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 రా. అది బా, ఏం క్లారిటీ వచ్చిందిరా ఫోటో. అది బా, బిర్యానీ తిన్నప్పుడు కూడా ఎంత సంతోషం ఎప్పుడు కలగలేదురా. ఫోటోగ్రాఫర్స్ కూడా ఎంత క్లారిటీగా తీస్తారో తీరో. మళ్ళీ ఇంకొకడు వస్తున్నాడు. రా బాబు, దా దా. ఆగు ఆగు. బండి బాగుంది, మనిషి బాగున్నావు చూడ్డానికి, పైగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు. హెల్మెట్ పెట్టుకోవాలని తెలీదయ్యా నీకు? హెల్మెట్ ఏది? ఫైన్ ది, డబ్బులు కట్టు. దేనికి సార్? హెల్మెట్ లేదయ్యా నీకు. నువ్వు హెల్మెట్ లేకుండా అంత ఖర్చు పెట్టుకుని అంత బండి కొనుక్కున్నా, ఒక 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోవడం తెలియదు నీకు? ఇట్లా కాదు కానీ ఫైన్ ది, 2000 కట్టు, ఫైన్ కట్టు. సార్ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ సార్. ఏం డౌట్? అసలు మనం హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలో కూడా తెలియదా అబ్బా నీకు? తెలియదు సార్ నాకు. తెలీదా? ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే నీ తలలో ఒక గుజ్జు ఉంటుంది చూసావా, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఆ తలలో గుజ్జు సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలలో గుజ్జు సేఫ్టీగా. అవునవును, సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. దేనికి బాబు? నాకు తలలో గుజ్జు లేదు కాబట్టి. తలలో గుజ్జు లేదు కాబట్టి. తలలో గుజ్జు లేదు కాబట్టి. ఏ ఆగు 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 ఆగు. ఒక్క నిమిషం ఆగు బాబు, ఫోటో తీస్తా. ఏంటై నవ్వుతున్నావు? ఎందుకు నవ్వు వస్తుంది నీకు? అంటే ఫోటో తీస్తున్నా అన్నారు కదా సార్. ఒకసారి ఇట్రా. సార్ ఫోటో బాగా వచ్చిందండి. ఫోటోనా? సార్ బాగా వచ్చింది సార్, థ్యాంక్ యూ సార్. ఆగు, హెల్మెట్ ఏది? సార్ హెల్మెటా? సార్ హెల్మెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు సార్. హెల్మెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవాయా నీ దగ్గర? లేవు సార్, లేవు. మరి బండి ఎట్టా తోలుతున్నావా నువ్వు? సార్ ఈసారి ఖచ్చితంగా కడతారు సార్. సార్ ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని రావాలి, ఓకేనా? హెల్మెట్ పెట్టుకుని నాకు కనపడాలి, లేకపోతే ఈసారి 2000 వేస్తా ఫైన్ నీకు. సార్ సరేనా? ఈసారి ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఓకే 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 సార్. ఓకే బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. హెల్మెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని దగ్గర మనం ఏం ఫైన్ వేస్తాం? ఏం చేద్దాం? The next day. ఇవాళ కూడా హెల్మెట్ లేకుండా వస్తున్నాడు ఏంటినా? రానా దా, నీకుంది వాళ్ళరా. సార్ ఇవాళ కూడా ఫోటో తీసినట్టున్నారుగా, బాగుంది సార్ ఇవాళ కూడా. బాగుందా? థ్యాంక్ యూ సార్. మరి ఇవ్వలేదు హెల్మెట్? సార్ డబ్బులు లేవు సార్.
ఇంకా నీకు డబ్బులు రాలేదయ్యా? రాలేదు సార్. నీకు రావు డబ్బులు, నీకు రావు కానీ ఆగు, ఓకేనా? ఆగు. అదిటి ఇదిగో సార్ హెల్మెట్. హెల్మెటే. సార్ 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 థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చేస్తున్నారా? నీకోసమనే అయ్యా, నీకే ఇచ్చేది హెల్మెట్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సూపర్ ఉంది సార్. ఇది చూడడం కోసం కాదు, నీ తల మీద పెట్టుకోవడానికి, ఓకేనా? సార్ ఏంటి సార్ హెల్మెట్ విషయంలో ఇంత సీరియస్గా ఉన్నారు మీరు? హెల్మెట్ విషయంలో సీరియస్గా ఎందుకు ఉంటామంటే, ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నువ్వే కాదు నీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. ఓ ఇది పెట్టుకోవడం వల్ల నేను సేఫ్, నీ ఫ్యామిలీ కూడా సేఫ్. సార్ 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చెప్పడం కాదు, రోజు ఇక్కడ నుంచి నువ్వు నాకు హెల్మెట్ పెట్టుకునే కనపడాలి. ఇక్కడ ఎక్కడ కనపడ్డా, నేను ఎక్కడున్నా నువ్వు ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకునే బయటికి రావాలి, ఓకేనా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగేనండి. బాయ్. అదనమాట హెల్మెట్ చేసే పని. పిల్లలు ఇదంతా చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందిరా. మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారనమాట. ఆయన తన ఏదో డ్యూటీ మీద వెళ్ళి, మా వైపు మారేడుమిల్లి అని ఉంటుంది తెలుసా మీకు? భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో మధ్యలో ఒక వేలో మారేడుమిల్లి అని సూపర్ సైట్ సీయింగ్ ప్లేస్ రాది. మస్ట్ విజిట్, ఎప్పుడైనా రండి, ఓకేనా? అబ్బా అసలు చెట్లు, అడవులు, చెట్లు, ఇంకా లోయల్లో ఉంటాయి పిల్లలు. అవంతా మనం బస్సులో కానీ కార్లో కానీ వస్తూ చూస్తూ ఉంటే వావ్ అని భలే బాగుంటుంది పిల్లలు, భలే ఎంజాయ్ చేయొచ్చు. సో అలాంటి ఆ మంచి ప్లేస్లోకి ఆ అన్న ఏదో డ్యూటీ పర్పస్లో దేనికో వెళ్ళారురా. వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడే వర్షం స్టార్ట్ అయింది పిల్లలు. చాలా ఫారెస్ట్ కదా, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈవినింగే నైట్ లాగా అయిపోద్ది అనమాట. అందులోనూ వర్షం పడుతుందేమో, ఇంకా డార్క్ అయిపోయింది పిల్లలు. అమ్మో ఈ వర్షం పడేలోగానే నేను ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి కొంచెం స్పీడ్గా వస్తూ ఉన్నారు. సడన్గా ఏమైందో తెలుసా పిల్లలు? ఆ వర్షానికి ఆ రూట్లో కొంచెం ఆ రోడ్డు బాగాలేక బండి స్కిడ్ అయిపోయింది పిల్లలు. బైక్ స్కిడ్ అయ్యేసరికి సడన్గా అన్న రోడ్ మీద నుంచి ఇట్లా లోయల్లాగా ఉంటుంది, వ్యాలీస్ లాగా ఉంటుందని చెప్పాను కదా, ఆ లోయలోకి పడిపోయారు పిల్లలు. లోయలో అలా దొర్లుకుంటూ చెట్ల మధ్యలో నుంచి ఎక్కడో మధ్యలో ఒక చెట్టు మీద ఇరుక్కుపోయాడు పిల్లలు. ఆ నైట్ పాపం ఎవ్వరూ రెస్క్యూ చేసేవాళ్ళు లేక నైట్ అంతా అలాగే ఉన్నారు పిల్లలు. ఎర్లీ మార్నింగ్ ఉదయం అవుతున్నప్పుడు ఎవరో అటువైపు వెళ్తున్న వాళ్ళు ఎవరో, అరే ఇక్కడ ఏదో బండి పడిపోయింది ఏంటబ్బా అని ఇట్లా తొంగి చూస్తే ఆ అన్న కేకలు వినపడ్డాయన్నమాట. అరే ఎవరు పడిపోయారు అని చెప్పేసి చాలా కష్టపడి మొత్తానికైతే ఆ అన్నని పైకి తీసుకొచ్చేసారు పిల్లలు. అలా పైకి తీసుకొచ్చారో లేదో, అమ్మ ఈయన బ్రతుకున్నాడా లేదా అని చూసేసరికి ఆ అన్న సేఫ్గా ఉన్నాడు పిల్లలు. ఏదో కొంచెం చెట్ల కొమ్మలు అలా గీరుకుపోయి కొంచెం చిన్న ఇంజరీస్ అయినాయి కానీ ఆ అన్న బ్రతికే ఉన్నాడు పిల్లలు. కారణం ఏంటో తెలుసా? ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా. ఆ రోజు ఆ అన్న హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. రీసెంట్గా అప్పుడే కొనుక్కున్నాడంటే పిల్లలు, కొత్త హెల్మెట్ కొనుక్కున్నారట. ఆ హెల్మెట్ ఉండడం వల్ల అన్న తలకి ఏ ఇంజరీ తగలలేదు. ఏవో చెట్ల కొమ్మలు కొంచెం గీరుకుపోయి కొద్దిగా బ్లడ్ వచ్చింది తప్ప అసలు ఆ రోడ్లో ఆ వ్యాలీలో అంత లోతులో పడిపోయి బ్రతికి బయటపడ్డామంటే నిజంగా వండర్ అని చెప్పేసి అందరూ ఒకటే చెప్పుకున్నారు ఆ రోజుల్లో. అయితే కారణం ఏంటి చెప్పండి పిల్లలు? ఆ అన్నకి ఏ దెబ్బ తగలకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, హెల్మెట్ పెట్టుకున్నాడు. ఇక చూడండి పిల్లలు, అప్పటి నుంచి ఆ అన్న ఎవరిని చూసినా బాబు హెల్మెట్ పెట్టుకోండి బాబు, హెల్మెట్ పెట్టుకొని నేను బతికాను బాబు హెల్మెట్ పెట్టుకో, బండి మీద వెళ్తున్నా హెల్మెట్ ఏది అని కనబడ్డ వాళ్ళందరికీ చెప్తున్నాడు పిల్లలు. చూసారా హెల్మెట్ తన్ని ఎలా రెస్క్యూ చేసిందో పిల్లలు? అయితే ఓన్లీ బైక్ రైడర్స్, స్కేటింగ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళే పెట్టుకుంటారా హెల్మెట్? ఇంకా ఎవరు పెట్టుకుంటారా? ఎస్, సోల్జర్స్ కదా నాన్న. సోల్జర్స్ కూడా ఎనిమీ అటాక్ చేయడానికి ఫస్ట్ హెడ్నే టార్గెట్ చేస్తాడురా. మిగతా పార్ట్స్కి ఎక్కడైనా షార్ట్ చేస్తే పరిగెత్తడానికి కానీ కొంచెం రెస్క్యూ చేసుకోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని హెడ్ మీద ఒక్క షార్ట్ చేశారనుకోండి నాన్న, అక్కడికక్కడే కూలిపోతారనమాట, అక్కడికక్కడే కుప్ప కూలిపోతారా. అందుకే ఎక్కువ శాతం ఎనిమీ అనేవాడు హెడ్ని టార్గెట్ చేస్తాడు పిల్లలు. అందుకని సోల్జర్స్ కూడా హెల్మెట్ని వాడతారు. అందులోనూ మన రోమన్ సోల్జర్లో కూడా ఆ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ని చెప్పేటప్పుడు సెయింట్ పాల్ గారు రోమన్ సోల్జర్ యూనిఫామ్ని చూస్తూ చెప్పారు కదా నాన్న. సో ఇప్పుడు ఆ రోమన్ సోల్జర్ డ్రెస్లో చాలా అట్రాక్టివ్ పార్ట్ ఏంటి పిల్లలు? హెల్మెట్ కదా నాన్న. సో ఆ హెల్మెట్ని పెట్టుకోవడం ద్వారా శత్రువు నుంచి తన తలను కాపాడుకుంటాడనమాట ఒక సోల్జర్. తన తలకు దెబ్బ తగలకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ని వాడతారు, ఓకేనా? అయితే పిల్లలు ఈ హెల్మెట్ ఓన్లీ ఫిజికల్గానే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా?
ఫిజికల్గా మాత్రమే కాదు పిల్లలు, మన స్పిరిచువల్ లైఫ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నా మనకు అవసరమైంది హెల్మెటే పిల్లలు. అవునా? హెల్మెట్ మన స్పిరిచువల్ లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అక్క, ఎలా కాపాడుతుంది అక్క అనుకుంటున్నారా? అంటే అది ఇలా మన కంటికి కనబడే హెల్మెట్ కాదు పిల్లలు. ఎందుకంటే మనం యుద్ధం చేసేది కంటికి కనబడే శత్రువుతో కాదు కదా. చెప్పండి పిల్లలు, మనం కూడా వార్ఫేర్లో ఉన్నాం కదా, బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం కదా. మన యుద్ధం ఎవరితోరా? ఎస్, మన శత్రువైన, మన దేవునికి కూడా శత్రువైన అపవాదితో, డెవిల్, సాతానుతో కదా. వాడు కూడా మన తలనే టార్గెట్ చేస్తాడు రా. ఆ శత్రువైన సాతాను కూడా మనల్ని ఓడించడానికి వాడు వాడే మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మన తల. తల అంటే ఇంకొంచెం డీప్గా మాట్లాడుకుంటే మన బ్రెయిన్, ఇంకొంచెం డీప్గా మాట్లాడుకుంటే మన థాట్స్ని టార్గెట్ చేస్తాడు పిల్లలు వాడు. సో అలా అపవాది వాడే ఆ బాణాలను, వాడు వేసే వెపన్స్ నుంచి మన థాట్స్ని, మన బ్రెయిన్ని కాపాడుకోవడానికి అవసరమైందే ఈ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రక్షణ అనే శిరస్త్రాణం సాతాను నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా అవసరమైన ఆయుధం. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్త్రాణం. అంటే మనం పెట్టుకునే హెల్మెట్ పేరేంటి పిల్లలు? రక్షణ, సాల్వేషన్. రక్షణ, సాల్వేషన్ అంటే ఏంటి పిల్లలు? రక్షణ అంటే ఏంటి? ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ప్రమాదంలో ఉన్నారనుకోండి, దాంట్లో నుంచి మనం వాళ్ళని కాపాడామనుకోండి, మనం వాళ్ళని రక్షించినట్టు కదా నాన్న. ఎవరైనా నీళ్ళలో మునిగిపోతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? హెల్ప్, హెల్ప్, రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఏంటేంటి? రక్షించండి అని కేకలు పెడతారు కదా. అంటే ఒక ప్రమాదంలో ఉన్న వ్యక్తిని దానిలో నుంచి బయటికి తీసుకురావడమే రక్షించటం కదా నాన్న. పిల్లలు, మనం కూడా పాపం అనే ప్రమాదంలో ఉన్నాం కదా నాన్న. అలాంటి పాపం అనే మరణకరమైన డేంజర్లో మనం ఉన్నప్పుడు మనల్ని రక్షించటానికే యేసయ్య దేవుడై ఉండి ఈ భూమి మీదకి మనలాగా దిగొచ్చారు కదా నాన్న. ఇది క్లియర్, ఇందులో మనకి ఏ డౌటు లేదు. విశ్వాసం అనే డాల్లో మనం ఇది నేర్చుకున్నాం కదా నాన్న. సో ఇప్పుడు ఆయన నా పాపం కోసం ఈ భూమి మీదకి వచ్చారు. నా పాపాల కోసం నేను పడవలసిన శిక్షని ఆయన సిలువలో పొందారు. ఆయన నా కోసం మరణించి మళ్ళీ 3వ దినాన తిరిగి లేచారు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు రక్షించబడతారు. పిల్లలు, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక 3 స్టెప్స్ చెప్తాను రా, ఓకేనా? సాల్వేషన్ అంటే ఏంటో ఒక 3 స్టెప్స్లో చెప్తాను, ఓకేనా? సాల్వేషన్ ఈజ్ అని రాసుకొని, ఫస్ట్ యాక్సెప్ట్, సెకండ్ బిలీవ్, థర్డ్ కన్ఫెస్. అర్థమైందా? యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్. ఏం యాక్సెప్ట్ చేయాలి? యాక్సెప్ట్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. నేను ఒక పాపిని అనే విషయాన్ని మనం అంగీకరించాలి. నేనేం పాపం చేస్తాను, నేనేం పాపం చేయాలి, నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్నని ఎప్పుడు అనకూడదు పిల్లలు. మనం పుట్టిన దగ్గర నుంచి మన మనసు, మన ఆలోచనలు, మన పనులు ఎందులో అయినా సరే తప్పకుండా పాపం ఉంటుంది నాన్న. వీఆర్ సిన్ఫుల్, ఓకేనా? సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నేను పాపిని కాదు, అబ్బా చర్చికి వెళ్తే నువ్వు పాపివి, నువ్వు పాపాలు ఒప్పుకో, నువ్వు పాపివి అంటారు, నేనేం పాపం చేశాను అని అనుకోవద్దు పిల్లలు, ఓకేనా? యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్, ఐఎమ్ ఎ సిన్నర్. నెక్స్ట్ బిలీవ్. ఏమని మనం నమ్మాలి? నా పాపాన్ని విడిపించటం కోసమే, నా పాపాన్ని తీసివేయడం కోసమే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చారనే విషయాన్ని మనం నమ్మాలి, ఓకేనా? ఫస్ట్ యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. సెకండ్లీ బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్. థర్డ్ కన్ఫెస్. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను పాపినని ఒప్పుకున్నాను, యేసయ్య నా పాపం కోసమే భూమి మీదకి వచ్చారు, చనిపోయారనే విషయాన్ని ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పాపాన్ని యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలన్నమాట. యేసయ్య, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశాను, మీకు ఇష్టం లేని పనులు నేను చాలా చేశాను, బోలెడని చేశాను, నా పాపాలన్నింటినీ క్షమించండి యేసయ్య, నా పాపాల కోసం మీరు సిలువలో ప్రాణం పెట్టారు యేసయ్య, మీకు వందనాలు యేసయ్య, నన్ను క్షమించండి యేసయ్య అని ఎవరైతే కన్ఫెస్ అవుతారో, ఎవరైతే తమ పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుంటారో దే ఆర్ సేవ్డ్. వాళ్ళు పాపం అనే ప్రమాదం నుంచి, పాపం అనే డేంజర్ నుంచి వాళ్ళు రక్షించబడ్డారు పిల్లలు. సో ఇది ఫస్ట్ సాల్వేషన్ అనమాట, రక్షణ, ఓకేనా? సో మనం రక్షించబడ్డాం. అండ్ గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనల్ని ఉచితంగా రక్షిస్తారు. ఆయన ఫ్రీగా మనకి సాల్వేషన్ అనే వండర్ఫుల్ గిఫ్ట్ని మనకి ఇచ్చారు.
అండ్ యు నో వాట్, ఆ సాల్వేషన్ ద్వారా మనం ఇటర్నిటీని, మనం నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటాం పిల్లలు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ కదా పిల్లలు. అందుకే అన్నాను అది గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్ అని, ఓకేనా. సో ఇప్పుడు ఆ సాల్వేషన్ అనే గిఫ్ట్ మనకు వచ్చేసింది, ఇటర్నల్ లైఫ్ ఒకటి ఉందనే ఒక హోప్ మనకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఆ గిఫ్ట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు దొరికిన ఆ సాల్వేషన్ని, మనకు దొరికిన ఆ రక్షణలో మనం చాలా కేర్ఫుల్గా కంటిన్యూ అవ్వాలి పిల్లలు. అయితే దేవుని పిల్లలం అయిపోయాము, రక్షించబడ్డాం కదా, ఇక మనకి ఏం డేంజర్ అని ఎప్పుడు అనుకోవద్దు పిల్లలు. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కదా, మనం బాడీలో ఉన్నాం కదా. ఈ బాడీలో ఉన్నప్పుడు మనం ఏదో ఒక తప్పు చేస్తాం కదా నాన్న. మళ్ళీ మనం పాపంలో పడిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు, ఓకేనా. సో అలా పాపంలో పడిపోయినప్పుడు దేవుని పిల్లలు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా బాధ వేస్తుంది అనమాట. అయ్యో ఏంటి నేను ఇలాంటి తప్పు చేశానేంటి, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది ఏంటని కొంచెం వరి అవుతారు కదా. ఆ టైంలోనే సాటన్ మన మీద యుద్ధానికి వచ్చేస్తాడు పిల్లలు. యుద్ధానికి బయలుదేరిపోతాడు. అమ్మ దొరికింది, అబ్బా దేవుని బిడ్డ అయిపోయింది, పెద్ద పరిశుద్ధురాలు అయిపోయిందని పెద్ద బిల్డప్ ఇస్తుంది కదా, దొరికింది. ఇప్పుడు తప్పు చేసింది కదా, ఇప్పుడు వెళ్ళి ఆమె బ్రెయిన్ మీద నేను టార్గెట్ చేస్తా, అటాక్ చేస్తా. ఎలాగంటే, ఏంటి నువ్వు కూడా తప్పు చేసావా, అబ్బా పెద్ద నేను ఏసే బిడ్డను అన్నావు, ఆ ఏసే రక్తంలో నా పాపాలు కడిగేసుకున్నాను అన్నావు, బైబిల్ పట్టుకుని తిరిగావు, నువ్వు కూడా తప్పు చేసావుగా, దొరికావు, అయిపోయింది ఇక నీ పని అయిపోయింది. ఇక ఏసైకి నువ్వంటే అస్సలు ఇష్టం ఉండదు, ఏసై నేను విడిచిపెట్టేస్తారులే. ఇంత తప్పు చేసి ప్రార్థన చేసుకుంటావా, బుద్ధి లేదా నీకు అసలు, చిచి చిచి, ఇంత తప్పు చేసి నువ్వు చర్చ్కి వెళ్తావా, అసలు నీకేమన్నా మొహం ఉందా, అసలు ఎలా వెళ్తావు చర్చ్కి అని చెప్పేసి వాడు మనల్ని భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు పిల్లలు. చాలా వర్రీ అయిపోయేలాగా ఇంకా డీప్గా వాడు తీసుకెళ్ళిపోతాడనమాట. మనం చేసింది చిన్న తప్పే కావచ్చు, కానీ సాటన్ ఆ వీక్ పాయింట్లో ఏం చేస్తాడంటే మనల్ని ఇంకా భయపెడతాడనమాట. ఇక అయిపోయింది, దేవుడు ఏసయ్య నీ చెయ్యి వదిలిపెట్టేశాడు, ఏసయ్యకి అసలు నీ మొహం చూడడం కూడా ఇష్టం ఉండదు, చిచి అని చెప్పేసి ఇంకా భయపెట్టేస్తాడు. మనం నిజమేమో అనుకొని, అమ్మో అవును ఈ పాపంలో ఉండి నేను ఎట్లా చర్చ్కి వెళ్ళాలి, ఈ పాపంలో ఉండి నేను ఎట్లా పాటలు పాడాలి, అమ్మో నేను ఇంకా సండే స్కూల్కి వెళ్ళలేను అని చెప్పేసి మనం అలా కూర్చుండిపోయామనుకోండి పిల్లలు, సాటన్ అటాక్కి మీరు దొరికిపోయినట్టేరా. అంతేకాదు మెల్లమెల్లగా ఓడిపోతాం కూడా పిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్, వాడు చాలా డేంజరస్. మనం ఫస్టే అనుకున్నాం కదా, వాడు అబద్ధికుడు, వాడు చెప్పేవన్నీ అబద్ధాలే, వాడు చేసేవన్నీ మోసాలే. ఎందుకంటే యేసయ్య మనల్ని రక్షించుకుంది విడిచిపెట్టడానిక పిల్లలు. ఆయన ప్రాణం పెట్టింది మనం చేసే 1-2 తప్పులకి మనల్ని వదిలిపెట్టడానిక. నెవర్. యేసయ్య ప్రేమ అంత తేలికైంది కాదు కదా పిల్లలు. రోమపత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో ఏముంటుందో తెలుసా? రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 37 to 39 ఉంటుంది. ఈ భూమి మీద ఈ క్రియేషన్లో ఉన్న ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. నథింగ్ ఇన్ దిస్ క్రియేషన్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు పిల్లలు. అలాంటప్పుడు ఈ చిన్న తప్పులు మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయా? అలాగని తప్పులు చేయండి ఏం కాదు అని నేను చెప్పను పిల్లలు. దేవుని పిల్లలుగా తప్పు చేయటం దేవుణ్ణి బాధ పెట్టడం అవుతుంది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? అమ్మ నేను తప్పు చేస్తానని ఆ సాతాను మాటలు విని భయపడిపోకుండా వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య నేను తప్పు చేశాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను నీ బిడ్డగా ఇలా చేయకూడదు, అయినా నేనేంటో అలాగా టెంప్టేషన్లో పడిపోయాను యేసయ్య, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి యేసయ్య అని చెప్పేసి యేసయ్య దగ్గరికి వచ్చి క్షమించమని అడగాలి పిల్లలు. అంతే తప్ప భయపడి మూలన దాక్కోకూడదు. ఎందుకంటే ఆయన ఎవర్రా, మనం దాక్కోవడానికి ఏం అవసరం మనకి? ఆయన ఎవరు? హీఈస్ అవర్ ఫాదర్, ఆయన మన తండ్రి కదా నాన్న. సో తండ్రి దగ్గరికి వచ్చి చక్కగా మనం క్షమించమని అడిగి మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలంతే. మనం కానీ ఆ పని చేసామనుకోండి పిల్లలు, సాటన్ గాడు దెబ్బకి మూలకి పారిపోయి ఏడుస్తూ ఉంటాడు. నేను ఎంత స్కెచ్ చేశాను, నేను ఎంత పెద్ద ప్లాన్ వేసాను, ఈ అమ్మాయిని దూరం చేసేద్దాం ఏసై నుంచి అని. ఇవేంటి చక్కగా వెళ్ళిపోయి సారీ చెప్పేసి మళ్ళీ ఏసైతో చక్కగా క్లోజ్ అయిపోయింది ఏంటి అని వాడు దెబ్బకి ఏడుచుకుంటూ కూర్చుంటాడనమాట. అంటే ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడనమాట. అర్థమైంది కదా పిల్లలు. సో మీరు ఎప్పుడైనా నేను తప్పు చేశాను అని అనిపించినా, నిజంగానే పాపంలో పడినా ఈ ఒక్క మాట గుర్తు తెచ్చుకోండి పిల్లలు,
మీరు రక్షించబడ్డారు. మిమ్మల్ని పాపం నుంచి యేసయ్య ఎప్పుడూ విడిపించారు. ఆయన మిమ్మల్ని రక్షించారు. సో రక్షించిన యేసయ్య మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. హీ విల్ నాట్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. మీకు తెలుసు కదా, బైబిల్లో బోలెడన్ని ప్రామిసెస్ ఉన్నాయి కదా నాన్న. సో మీరు నమ్మండి, యేసయ్య మీతోనే ఉన్నారు, యేసయ్య మీ పక్కనే ఉన్నారు. మీరు పాపం చేసినప్పుడు బాధపడతారు, మీరు క్షమించమని అడిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ సంతోషపడతారు. అంతే తప్ప మీ చెయ్యి విడిచిపెట్టరు పిల్లలు. ఓకేనా? సో మీరు డేంజర్లో ఉన్నప్పుడు ఆ రక్షణను జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు పిల్లలు, సాటన్ ఏం చేస్తాడంటే మనల్ని పాపం గురించి బాధపడేలా చేయటం మాత్రమే కాదు, మనం యేసే దగ్గరికి వెళ్లకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాడు. వాడు ఫోన్ అలవాటు చేస్తాడు, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అలవాటు చేస్తాడు, మన టైంని ఏదో రకంగా పాడు చేసుకునేలాగా వాడు మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే మన బ్రెయిన్ నిండా బ్యాడ్ థాట్స్ పెట్టేసి మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్యాడ్ థాట్స్ నన్ను పాడు చేస్తున్నాయి కాబట్టి నేను ఈ బ్యాడ్ థాట్స్ ప్లేస్లో గుడ్ థాట్స్ వచ్చేలాగా నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి. అంటే నా థాట్స్కి ఒక హెల్మెట్ కావాలి. నా బుర్రలోకి బ్యాడ్ థాట్స్ రాకుండా ఉండడానికి నాకు ఒక హెల్మెట్ కావాలి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ హెల్మెట్ ఏంటి? హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ కదా నాన్న. యేసయ్య నా బ్రెయిన్ని కాపాడండి, యేసయ్య నా బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయండి, యేసయ్య నాకు అన్నీ ఏంటో బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, ప్లీజ్ అలాంటి బ్యాడ్ థాట్స్ రాకుండా నా బ్రెయిన్ చుట్టూ, నా థాట్స్ చుట్టూ ఒక హెల్మెట్ వేసేయండి యేసయ్య. అసలు ఏది నా బుర్రలోకి రాకుండా నన్ను సేఫ్గా ఉంచండి యేసయ్య అని మనం అడిగామనుకోండి, యేసయ్య మన బ్రెయిన్ని కూడా రక్షిస్తారు. అంటే బ్యాడ్ థాట్స్ రాకుండా మన బుర్రని కాపాడుతారు పిల్లలు. అదనమాట హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటే. అర్థమైంది కదా? బైబిల్లో యోసేపు అన్న చేసింది అదే కదా పిల్లలు. తన థాట్స్ని కూడా ఎంత ప్యూర్గా ఉంచుకున్నాడు కదా. ఎలా సాధ్యం అది? ఎలాగంటే ఎప్పుడు తన దేవునితోనే కలిసి ఉండేవాడు అనమాట. మరి దేవునితో ఏం మాట్లాడుకునేవాడో, దేవుడు తన బుర్రలో ఉన్నప్పుడు బ్యాడ్ థాట్స్ రావడానికి అవకాశం ఉంటుందనా? లేదు కదా. సో అలాగా యోసేపు అన్నలాగా మన థాట్స్ని కూడా ప్యూర్గా కాపాడుకోవాలి. అంతేకాదు పిల్లలు, బైబిల్లో నెహెమ్యా ఉంటాడు కదా, నెహెమ్యా అంకుల్ కూడా ఒకసారి ఒక చిన్న టెంప్టేషన్ వచ్చిందనమాట. శత్రువు తనని ఒక తప్పు చేసేలాగా తను టెంప్ట్ చేస్తాడనమాట. అప్పుడు నెహెమ్యా కూడా ఏమంటారు తెలుసా? ఇంతటి వాడు నేను ఇలాంటి తప్పు చేస్తానా? నో నో నెవర్ అని చెప్పేసి వెంటనే అలర్ట్ అయిపోతాడనమాట. అంటే ఆ టెంప్టేషన్లో పడకుండా తన బ్రెయిన్ని, తన మైండ్ని కాపాడింది ఎవరు పిల్లలు? యేసయ్య. ఇదేదో సాటన్స్ స్ట్రాటజీ, ఇది సాతాను గాడి తంత్రం, ఇది వాడేదో ప్లాన్ వేసాడు, అమ్మో నేను ఎలా పడతాను అందులో అని చెప్పేసి చాలా అలర్ట్గా ఉన్నారు కదా. ఎలా సాధ్యమైంది అంటే తన థాట్స్కి దేవుడు కంచె వేశారనమాట, హెల్మెట్ వేశారనమాట. ఏది సాతాను ఆలోచనో, ఏది దేవుని ఆలోచనో తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని నెహెమ్యాకి దేవుడే ఇచ్చాడు పిల్లలు. సో అలాగనమాట. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి తెలుసా? దేవా, యోసేపు అన్నలాగా, నెహెమ్యా అంకుల్ లాగా మా ఆలోచనలు కూడా మీరు ప్రొటెక్ట్ చేయండి యేసయ్య. ఎలాంటి చెడ్డ ఆలోచనలు రాకుండా, సాతాను ఆలోచనలు మా బుర్రలోకి రాకుండా, అది సాతాను ఆలోచన అని ఐడెంటిఫై చేసే ఆ ఒక్క ప్రొటెక్షన్ని మాకు కూడా ఇవ్వండి యేసయ్య అని ప్రేయర్ చేసుకోవాలి. అంతే పిల్లలు. ఓకేనా? సో మొదటిగా మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, ఇంకా మీరు కనుక పాపంలో నుంచి రక్షించబడకపోతే ఈరోజే యేసయ్య దగ్గరికి రండి. యాక్సెప్ట్ యువర్ సిన్స్, బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఓకేనా పిల్లలు? సో అలా కనుక మీరు చేయగలిగితే త్రూ జీసస్, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు రక్షించబడతారు. రక్షించబడ్డ తర్వాత మీరు మీ ఆలోచనలను, మీ థాట్స్ని, మీ లైఫ్ని యేసే చేతికి అప్పగిస్తే ఆయన మన ఆలోచనల చుట్టూ కూడా ఆయన ప్రొటెక్షన్ ఉంచుతారనమాట. సో అలాగా ఈ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ మనం సాతానుతో ధైర్యంగా ఎదుర్కోవడానికి, పాపంలో పడకుండా మనల్ని చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది పిల్లలు. ఇప్పుడు అర్థమైంది కదా హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ ఎంత అవసరమో. మరి యేసే దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా నాన్న? మహోన్నతుడా మా తండ్రి, మా ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు రక్షణ అనే శిరస్త్రాణం గురించి, సాల్వేషన్ అనే హెల్మెట్ గురించి మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. పాపం నుంచి మమ్మల్ని రక్షించి ఆ రక్షణ అనే శిరస్త్రాణాన్ని మాకు ఇచ్చారు. దాన్ని చక్కగా ధరించుకొని సాతానుతో యుద్ధం చేసే శక్తిమంతులుగా వాళ్ళ తలంపుల చుట్టూ మీ యొక్క కాపుదలను కలిగి ఉండి జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయండి. యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, ఈరోజు కంటత వాక్యం తీయండి. మీ బైబిల్స్ తెరిచి యెషయా గ్రంథం 12వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 12 వర్స్ 2. యెషయా 12:2. మొత్తం 4 లైన్స్ ఉంటాయి, కానీ అందులో మనం 2 లైన్స్ మాత్రం కంటత చేద్దాం. ఓకేనా పిల్లలు?
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. ఆయన నాకు రక్షణాధారమాయెను. ఆయన నాకు రక్షణాధారమాయెను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఓకేనా పిల్లలు? ఆయనే మన రక్షణకు కారణం. ఆ తర్వాత రక్షణను మనం జాగ్రత్తగా కంటిన్యూ చేసుకోవడానికి ఆధారం కూడా ఆయనే అని ఈ వచనం చెప్తుంది. ఓకేనా పిల్లలు? సో మళ్ళీ ఒకసారి ఈ వచనాన్ని కంటిన్యూ చేద్దామా నాన్న? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, ఆయన నాకు రక్షణాధారం ఆయను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఐజయా చాప్టర్ 12 verse 2. ఈ వచనాన్ని జాగ్రత్తగా కంటిన్యూ చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మన హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఈరోజు హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ ఆ క్రాఫ్ట్ని ఎలా చేయాలో, వాటి కోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఈ యాక్టివిటీ కోసం మనకి ఏమేమి కావాలంటే పిల్లలు, ఒక చార్ట్, ఎనీ కలర్ చార్ట్ తీసుకున్నానా. ఓకేనా? నా దగ్గర పోయినసారి చేసిన ఎల్లో చార్ట్ ఉంది కనుక నేను ఎల్లో చార్ట్ తీసుకున్నాను. అలాగే ఒక పేపర్, కొంచెం గట్టిగా ఉండే ఒక థిక్ పేపర్ ఒకటి తీసుకోండి. అలాగే రెడ్ పేపర్ కావాలి. ఒక గోల్డ్ కలర్ పేపర్ ఉంటే గోల్డ్ కలర్ పేపర్ వాడినానా, లేదు అనుకుంటే ఎల్లో కలర్ పేపర్నే వాడినా పర్వాలేదు. ఓకేనా? నా దగ్గర గ్లిటర్ పేపర్ ఉంది కనుక నేను వాడుతున్నాను. అలాగే ఒక మార్కర్, సిజర్స్ అండ్ ఇంకా స్టాప్లర్ ఆర్ గమ్ ఏదైనా పర్వాలేదు పిల్లలు. ఓకేనా? నా దగ్గర ఈరోజు స్టాప్లర్ ఉంది కనుక నేను స్టాప్లర్ వాడుతున్నాను. వీటితో మన యాక్టివిటీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రా. ఫస్ట్ ఏం చేద్దామంటే పిల్లలు, ఇలా ఒక థిక్ పేపర్ తీసుకోమని చెప్పాను కదా నాన్న. ఈ థిక్ పేపర్ మీద ఇలాగా ఒక హాఫ్ మూన్ షేప్ డ్రా చేసుకోండి నాన్న. ఇట్లా. ఓకే, ఇలా ఒక హాఫ్ మూన్ డ్రా చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ మిగిలిన ఈ కార్నర్స్ని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఒక షేప్ డ్రా చేసుకుందాం పిల్లలు. ఓకేనా? ఇలా ఈ 2 షేప్స్ డ్రా చేసుకున్నాక వీటిని కట్ చేసుకుందాం పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, ఇలా వాటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని కూడా ఒక చిన్న పీస్ కట్ చేసుకుందాం రా. చూడండి ఎలాగో ఒక కార్నర్కి కట్ చేసుకుందాము, పేపర్ వేస్ట్ కాకుండా. ఓకే, ఇలా కోన్ షేప్లో డ్రా చేసుకున్నాను నాన్న. ఇలా. ఓకే, అలాగే గోల్డ్ పేపర్ తీసుకొని దీని మీద కూడా ఒక షేప్ కట్ చేసుకుందాం పిల్లలు. ఓకేనా? సో ఈ షేప్కి సరిపడా కట్ చేసుకోవాలి కాబట్టి దీన్నే మోడల్గా నేను కట్ చేసుకుంటున్నాను రా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే పిల్లలు, ఇది మీ హెడ్కి ఎలాగా, మీ ఫోర్ హెడ్కి సరిపోయే సైజుని కట్ చేసుకుంటే సరిపోద్దు నాన్న. ఇది ఒక్కటే మెజర్ చేసుకోండి మీరు కట్ చేసేటప్పుడు. సో ఈ షేప్లో ఓకే, ఒక క్రౌన్ మోడల్లో ఈ షేప్ డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం నాన్న. ఓకేనా? సో ఈ షేప్లో ఫిట్ అయ్యేలాగా ఇది కట్ చేసుకుందాం. రైట్? అలాగే ఇప్పుడు ఎల్లో చార్ట్తో కూడా ఒక చిన్న పని ఉంది. ఏంటంటే ఈ ఎడ్జ్ని కొంచెం ఈ విడ్త్లో ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేసి ఈ లాంగ్ స్ట్రిప్ని కట్ చేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ ఒకసారి కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తా పిల్లలు. ఓకే పిల్లలు, ఇలా అనమాట. ఇప్పుడు మన క్రాఫ్ట్కి కావాల్సిన అన్ని పీసెస్ రెడీ. వీటిని అన్నిటిని అతికించుకుంటే ఈరోజు మన యాక్టివిటీ అయిపోయినట్టే పిల్లలు. ఓకేనా? ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ ఈ షేప్ తీసుకుందాం రా. దీని ఇట్లా కొంచెం టర్న్ చేశాక ఈ లాంగ్ స్ట్రిప్ ఉంది చూసారా పిల్లలు, దీన్ని ఏం చేస్తారంటే హాఫ్కి కట్ చేయాలి. ఓకే, ఇటొక స్ట్రిప్ స్టిక్ చేసేసుకుందాం నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి చూసారా, వీటిని కూడా ఇలా ఉల్టా తిప్పేసి ఆపోజిట్ సైడ్స్ ఇట్లాగా షేప్ వచ్చేలాగా దీన్ని కూడా స్టిక్ చేసేసుకుందాం పిల్లలు. ఓకే ఓకే పిల్లలు, ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఈ గోల్డ్ కలర్ది కట్ చేసుకున్నాం చూసారా, దీన్ని స్టిక్ చేసేద్దాం. ఓకే పిల్లలు, ఇట్లా స్టిక్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇది ఉంది కదా ఈ రెడ్ది, దీన్ని ఇట్లా పైన స్టిక్ చేసేసుకుందాం పిల్లలు. వావ్, సూపర్ వచ్చేసిందిరా కదా. రైట్. ఓకే పిల్లలు, ఫైనల్గా ఇది కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని రాసుకుందాం రా. ఓకే, సో ఇది పిల్లలు మన హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఈ షేప్స్ కట్ చేసుకోవడమే ఆలస్యం రా, అది కట్ చేసుకున్నారంటే టక్క అయిపోతుంది. ఓకేనా? సో ఇలా చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ 2 స్ట్రిప్స్ని ఇట్లా మీ హెడ్కి ర్యాప్ చేసుకున్నాను. మీ తలకి ఇలా చుట్టుకొని ఇక్కడ ఒక స్టాపుల్ చేసి ఇలా మీ తలకు పెట్టుకొని ఫోటో పంపండి పిల్లలు.
ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా తలకు పెట్టుకొని అలాగే మిగతా ఆర్మర్ కూడా ధరించుకొని తలకి హెల్మెట్ పెట్టుకొని మీ ఫుల్ ఫోటో కనబడేలాగా, నాకు మీ ఫేస్ కూడా క్లియర్గా కనబడేలాగా నాకు ఒక ఫోటో తీసి పంపించండి పిల్లలు. ఓకేనా? మీ యాక్టివిటీస్ నాకు పంపించవలసిన నా వాట్సాప్ నంబర్ 9177259209. మీ యాక్టివిటీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను పిల్లలు. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన విశ్వాసం అనే డాలు చాలా చక్కగా చేసి పంపించారు నాన్న. అలా పంపించి ముందుగా జల్దీ ఫైవ్లో ఉంది ఎవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ శశాంత్ అండ్ యక్షిత్ ఫ్రమ్ భద్రాచలం. సెకండ్ దివ్య ఫ్రమ్ నిడదవోల్. థర్డ్ ఎమైరా కమల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫోర్త్ ఆన్సీ ఫ్రమ్ హైదరాబాద్. ఫిఫ్త్ షీనా క్రిస్టినా ఫ్రమ్ బెంగళూరు. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్, వెరీ వెల్ డన్ నాన్న, మే గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 456 యాక్టివిటీ ఈస్ Shashanth and Akshit from Upper Room Prayer Fellowship, Bhadrachalam. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్, మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. ఈ రక్షణ అనే శిరస్త్రానం చేసే పనులేంటో, ఈ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ చేసే పనులేంటో బోలెడని సంగతులు మనం విన్నాం కదా. విన్న వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి, సాతానుతో చక్కగా యుద్ధం చేయండి పిల్లలు. ఓకేనా? అలా సాటన్తో యుద్ధం చేసి జయం పొందే పిల్లలుగా మీరందరూ ఉండాలని మీకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తం అయితే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు, ప్రేమతో మీ శ్వేతక్క.